నమస్తే అండి, నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. పల్లీల గుగ్గీలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని 1 కప్ పల్లీలు వేసుకొని మినిమం 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి ఈ గుగ్గీలని. చూడండి, ఈ విధంగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని రాక్ సాల్ట్ అయితే రాక్ సాల్ట్, సాల్ట్ అయితే సాల్ట్ వేసుకొని గుగ్గిల్ని బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఈ గుగ్గిలకి మామూలుగా అయితే పోపు తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎలానే తినవచ్చు. నేను పిల్లలు చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ పోపు వేయాలి. ఇక నార్మల్గా పోపు ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్ కట్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆయిల్ వేసుకొని, ఆనియన్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది. అంటే కచ్చా పచ్చాగా వేయించుకుంటే సరిపోయిద్ది. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోయిద్ది. క్లీన్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను. కర్రీ లీవ్స్ ఫ్రెష్గా కావాలంటే స్టవ్ ఆఫ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. పోపు రెడీ అయింది. ఉడికించుకున్న పల్లీల్లో వాటర్ అంతా వంపేసుకొని పల్లీలు వాటర్ నుంచి సపరేట్ చేసుకుందాం. ఈ పల్లీల్ని పోపులో కలుపుకుందాం. గుగ్గిలు బాయిల్ చేసేటప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీకు ఒకవేళ సరిపోతే ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపు పల్లీలంతా కలిపేసుకుందాం. ఈ ప్లేస్లోనే మీకు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్పైసీనెస్ కోసం. అంటే బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ స్పైసీనెస్ అవాయిడ్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి సరిపోయింది. ఇక మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నా ఛానల్ చూస్తూ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా తక్కువ మంది పల్లీలు గుగ్గిలు చేసుకుంటూ ఉంటారు, కానీ పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అంటే వేయించి బెల్లం వేసి ఇవ్వచ్చు, కానీ ఇలా చాలామంది ఇష్టపడతారు కాబట్టి ఒకసారి నేను ట్రై చేశాను. మనమే కేర్ తీసుకోవాలి కాబట్టి హెల్దీ రెసిపీస్లో ఇదొక హెల్దీ రెసిపీ అని నేను చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.